అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈరోజు మనం అయోధ్యలో ఉన్న కనక భవన్కి వచ్చామండి. ఇదే అనమాట కనక భవన్. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి దశరథ మహారాజు కైకేయికి తయారు చేయించారంట అండి. ఈ మహల్ కట్టించారంట. అప్పుడు కైకేయి గారు ఈ మహల్ని సీతాదేవి రాముడికి కానుకగా ఇచ్చారనమాట ఉండడానికి. కొత్తగా వాళ్ళకి పెళ్ళి అయినప్పుడు శ్రీరామచంద్ర వారు సీతాదేవి వచ్చేసి ఈ కనక మహల్లో ఉన్నారని చెప్తారండి, పురాణాలు చెప్తాయి. ఇది బంగారంతో చేసిందంట అండి ఇంతకుముందు. సో కనక మహల్ అని పేరు వచ్చింది. ఇప్పుడైతే నార్మల్ కన్స్ట్రక్షన్లో ఉంటుందండి అంతా కూడా. టెంపుల్ అంతా చాలా, అంటే ఈ మహల్ అంతా కూడా చాలా విశాలంగా ఉంటుందండి, పెద్దగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి శ్రీరాముని వారి పాదాలు ఉంటాయి. శ్రీ సీతారామన్ రాసి ఉంటుంది అనమాట. ఇక్కడ అందరూ వచ్చి ఈ పాదాల దగ్గర దర్శనం చేసుకొని వెళ్తారనమాట. లోపల సీతాదేవి రాముల వారి విగ్రహం ఉంటుందండి, ప్రతిమలు ఉంటాయి. 3 విగ్రహాలు ఉంటాయండి ఇక్కడ. అంటే సీతారాముల వారివే 3 ప్రతిమలు ఉంటాయన్నమాట. అలాగే ఇది లోపల వచ్చేసి లోపల అనమాట టెంపుల్ అంటే మహల్లో ఏదైతే ప్రతిమ ఉందో ఆ ఏరియా అనమాట. ఇక్కడ మనకి అప్పటి నుంచి ఈ మహల్ని చూసుకుంటూ వచ్చిన రాజుల ఒక పటాలు ఉంటాయండి. పైన చూశారు కదా, రాజుల పటాలన్నీ ఉంటాయి. ఈ మహల్ని చూసుకుంటూ వచ్చేవాళ్ళు. అంతా హిందీలో రాయడం వల్ల ఆయన పేర్లు సరిగా కనుక్కోలేకపోయానండి. వీళ్ళే అనమాట. అలాగే మనకి ఈ ప్రతిమలు వచ్చేసి 3 ప్రతిమలు ఉంటాయండి. ఒకటి సీతారాములు పెద్దగా ఉంటాయి, తర్వాత చిన్న మూర్తులు ఉంటాయి, ఆ తర్వాత ఇంకా చిన్నగా ఉంటాయి. అలాగే ఆంజనేయ స్వామివారు ఉంటారనమాట. చూశారు కదా, మనకి కుడివైపున పెద్ద మూర్తులు ఉంటాయండి. చూసారు కదా సీతారాములు అవి. అలాగే ఎడం వైపున చిన్నగా ఉన్నాయి. ఆ ఎడం వైపున ఏదైతే ప్రతిమలు ఉన్నాయో ఆ కిందనే చిన్నవి ఉన్నాయి. చూసారా విగ్రహాలు, అవి చిన్నవి. అలాగే కింద మనకి మధ్యలో ఆంజనేయ స్వామివారు ఉంటారండి. ఇవంతా కూడా పాలరాయితో చెక్కినట్టున్నారండి ప్రతిమలు అయితే. అంటే చాలా అందంగా ఉన్నాయి ప్రతిమలు చూడడానికి. ఇదంతా కూడా లోపల ఇలా ఉంటుందండి. బయట చాలా విశాలంగా ఉంటుంది. సో ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.